8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ మొండి చేయి చూపించిందని మెదక్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షులు నాగరాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపుతోందని, తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు నిధులు కేటాయించారని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదని, 30% మందికి కూడా సరిగా రుణమాఫీ జరగలేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రం, మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం విషయం, మొన్నటికి మొన్న అట్టహాసంగా రుణమాఫీ అయిపోయిందని చెప్పి పాలాభిషేకాలు, ర్యాలీలు అట్టహాసంగా ప్రారంభించారు. ఇవాళ ఏ గ్రామంలో పోయినా కనీసం 30% కూడా రుణమాఫీ కాలేదు. 1,00,000 రూపాయలు ఉన్న రుణమాఫీ అందరికీ ఇస్తామని చెప్పారు. ఇవాళ 1,00,000 రూపాయల రుణమాఫీ కావాలంటే బ్యాంకర్స్ ఏం చెప్తా ఉన్నారంటే 18,000 పైసలకు కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వీళ్ళు రిలీజ్ చేసింది 6,097 కోట్లు, కనీసం 30% రిలీజ్ చేసిరు. వాళ్ళు ఏ గ్రామానికి పోయినా బిడ్డకైతే తండ్రికైతే కొడుకు కాలేదు, కొడుకైతే తండ్రికి కాలేదు, అన్నకైతే తమ్ముని కాలేదు, తమ్మునికైతే అన్న కాలేదు. అసలు మీరు ఆధార్ కార్డు లింకు ప్రకారం చేసిర్రా, లేకపోతే రేషన్ కార్డు లింకు ప్రకారం చేసిర్రా, ఏ ప్రకారం చేసిరా అంటే వాళ్ళ బ్యాంకుల దగ్గర సమాధానం లేదు, కనీసం వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర కూడా సమాధానం లేదు. ఇవాళ ఏ గ్రామానికంటే ఆ గ్రామానికి పోదాం, ఏ గ్రామంలో చూసినా 30%, 25%, 20 మందికి 30 మందికి మాఫీలు అయినాయి తప్ప ఇలా చాలా మంది ఇవాళ ఆశగా చూస్తూ ఉన్నారు. మీరు అమలు చేస్తామని చెప్పారు, కనీసం డిసెంబర్ 9th రోజు చేస్తామన్నారు. ఏదంటే లేట్గా చేసినా ఇవాళ ఏ ఒక్క రైతు కూడా రాలేదు. ఇవాళ జూన్ అయిపోతా ఉన్నది, జూలై మాసం వచ్చింది, జూలై మాసం కూడా అయిపోతా ఉన్నది. ఇంతవరకు రైతు బంధు వల్లే, రైతు బంధు 7,500 కోట్లు వేసేది, దాన్ని డైవర్ట్ చేసి 6,000 కోట్లు వేసి ఇవాళ మేము రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. మీ రుణమాఫీ సంపూర్ణంగా చేస్తే మేము కూడా సంతోషపడతాం, రైతులు బాగుపడితే పార్టీ తరఫున మేము కూడా సంతోషంగా ఉంటుంది. ఇవాళ మీరు మాట ఇచ్చి మాట తప్పారు. దానికేదో కాంగ్రెస్ నాయకులు జబ్బలు తెచ్చుకుంటూ పెద్దోని కానుండి చిన్నోడు దాకా ఉన్నోడు, లేనోడు, లేచినోడు, లేవనోడు ప్రతి ఒక్కరు కూడా హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్ రావు గారు ఒకటే చెప్పిండ్రు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.